నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడిందండి. మన భారతదేశంలో ఇది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, మన దక్షిణ భారతంలో దీని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, ఎప్పుడు పట్టు స్నానము, ఎప్పుడు విడుపు స్నానము చేయాలి, ఏ నక్షత్రం మీద లేకపోతే ఏ రాశి మీద దీని యొక్క ప్రభావాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దామండి. మార్చి 3వ తారీఖు ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం నాడు పుబ్బా నక్షత్ర సింహరాశి మీద ఈ గ్రహణము పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణము అనేటువంటిది పట్టబోతోంది. ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నము 3:21 దగ్గర నుంచి సాయంత్రము 6:50 దాకా గ్రహణం ఉంటుందండి. కానీ భారతదేశంలోనే కాదని ఎక్కడైనా సరే చంద్రగ్రహణం అనేటువంటిది పగలు మనకి కనపడదు. అవునా? కనబడదు. మనకి చంద్రుడు కనబడదు. కాబట్టి చంద్రోదయం ఎప్పుడవుతుంది మనం చూస్తే కనుక, అంటే చంద్రుడు ఎప్పుడు మనకి కనబడతాడు? 6:02 దగ్గర నుంచి మనకి కనబడతారు. సో 6:02 దగ్గర నుంచి 6:50 వరకు మాత్రమే మనకి చంద్రగ్రహణం ఉన్నట్టుగా లెక్క. మన దక్షిణ భారతం మొత్తము కూడా దీన్నే ఫాలో అవ్వాలి. మన హైదరాబాదు ప్రాంతం కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎక్కడైనా సరే సాయంత్రం 6:02 పట్టు స్నానము చేయండి. 6:51 విడుపు స్నానం అనేటువంటిది చేయండి. ఈ సమయాన్ని మధ్యలో చాలా కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా మీరు ఏదైనా మంత్రము చాంటింగ్ చేయడం కానీ, దైవ ధ్యానము కానీ, పురాణ పఠనము కానీ, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన కానీ విశేషించి మనం ఎప్పుడైతే చేస్తామో పురస్చరణ చేసినంత ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి, కేటాయించుకోండి. అయితే ఇది ఏ రాశుల మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రము సింహరాశి మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, సింహరాశి జాతకులు కానీ ఈ గ్రహణాన్ని చూడరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, మీనరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ కన్యా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది డీప్గా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. మరి సింహరాశి వాళ్ళకి ఒక చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? గ్రహణ దోషము ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు ఉంటుంది అంటే ఈ యొక్క గ్రహణము సింహరాశిలోనే పట్టింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే చంద్రగ్రహణము 3వ తారీఖున పడుతుందండి. 3వ తారీఖున ఈ 3వ తారీఖు తర్వాత ఉన్నటువంటి గ్రహ సంచారములన్నీ కూడా ఒకసారి చూడండి. సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉంటూ ఉన్నాయి. రవి, రాహు, బుధ అండ్ కుజ. శుక్రుడు 2వ తారీఖునే అష్టమ స్థానమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించేస్తారు. కాబట్టి శుక్ర దోషం అనేటువంటిది ఉండదు. సప్తమ స్థానంలో 4 గ్రహాలు అనేటువంటివి అష్టమ శని దోషం ఒకటి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అయిన తరువాత మార్చి 15వ తారీఖు దగ్గర నుంచి అష్టమ రవి యొక్క దోషం ప్రారంభం కాబోతోంది. అష్టమ స్థానంలోకి రవి ఎప్పుడైతే ప్రవేశిస్తారో జన్మానికి అధిపతి అయినటువంటి రవి కాబట్టి ఆరోగ్యము ఇబ్బంది పెడుతుంది. ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఏదైనా గ్రహణం తర్వాత వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు రావడం కానీ, డబ్బులు స్ట్రక్ అవ్వడం కానీ, ఆగిపోవడం కానీ, వాహన ప్రమాదములు అనేటువంటివి సంభవించడం కానీ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకు అంటే అష్టమ స్థానం అనేటువంటిది మీనరాశి. అక్కడ శని ఉన్నారు, ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు, అక్కడికి రవి వెళ్ళారు. ఇక్కడ చూడండి, రవి శని ఇద్దరూ కూడా శత్రుగ్రహాలు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారండి. జన్మానికి అధిపతి అయినటువంటి రవి, తర్వాత షష్ఠ సప్తమాధిపతి అయినటువంటి శని, అష్టమ స్థానంలో అష్టమ శని దోషంతో అష్టమ రవి కూడా కలిసినటువంటి కలయిక. ఈ కలయిక ఎప్పటి వరకు ఉంటుంది? మార్చి 15వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 15వ తారీఖు దాకా సింహరాశి వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. వాహన ప్రమాదాలు అవ్వచ్చు, గాయాలు పాలవ్వచ్చు, మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి రావచ్చు, మ్యారిటల్ లైఫ్లో సపరేషన్ అనేటువంటిది జరగవచ్చు, బిజినెస్ లైఫ్లో ఇబ్బందులు రావచ్చు, పార్ట్నర్షిప్లో గొడవలు అనేటువంటివి రావచ్చు, లేకపోతే ఏదో ఒక అనారోగ్య సమస్య అనేటువంటిది వచ్చి పనులన్నీ కూడా పెండింగ్ పడవచ్చు. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ సింహరాశి వాళ్ళకి ఒక మంచి శుభయోగం కూడా ఉందండి. అదేంటి అంటే మార్చి 11వ తారీఖు తర్వాత గురుడు రుజుమార్గంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఫార్వర్డ్ మోషన్లోకి వస్తూ ఉన్నారు. ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చినటువంటి గురుగ్రహ సంచారం వల్ల పరిపూర్ణమైన గురుబలాన్ని అయితే మీరు అనుభవించబోతున్నారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. అంటే ఈ గురుబలం పెరగడం వల్ల మీకు ఏం జరుగుతుంది? సింహరాశి వాళ్ళకి మీరు లెక్క పెట్టండి. సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు
పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు అండి. సంతానము విషయంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అష్టమాధిపత్యం వహించినటువంటి గురుడు లాభస్థానంలో యోగిస్తూ ఉన్నారు. అప్పులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, రుణబాధలు కానీ, అపకీర్తి కానీ ఏదైనా ఉంటే మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి యోగం గురుడు అనేటువంటి ఆయన ఇస్తారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళినా గురుడు మళ్ళీ కాపాడతారు. కానీ ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తారుగా. ఒక యాక్సిడెంటో, ఇబ్బందో, అనారోగ్య సమస్య వచ్చింది, దాని ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకున్నారు, రావడం అయితే వచ్చిందిగా. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఆరోగ్యం జాగ్రత్త, పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. రవి ఆవేశపూరితంగా తొందరపాటులో నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తారండి. కుజగ్రహ సంచారాన్ని బాగా గమనించండి. కుజుడు ఎక్కడున్నారు? సప్తమ స్థానంలో ఉన్నారు. ఈ రవితో ఉంటారు మార్చి 15వ తారీఖు దాకా. అగ్ని తత్వ గ్రహాలు అనేటువంటి రెండూ కూడా వాయుతత్వ రాశిలో వాయుతత్వ గ్రహమైనటువంటి రాహుతో కలిసి ఉండడం, కుజరాహువుల యొక్క కలయిక. మీ భార్యాభర్తల యొక్క సంబంధంలో ఏదైనా గొడవలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, తెలియనటువంటి ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు, రావాల్సిన డబ్బులు ఆగిపోవచ్చు, ఇలాంటివి అనమాట. సింహరాశి వాళ్ళకైతే ఖచ్చితంగా కొద్దిగా ప్రాబ్లమాటిక్ లైఫ్ అనేటువంటిది కనబడుతోంది. గురువు పెరుగుతున్నారు కాబట్టి ఏదో ఒక అమౌంట్ రావాల్సినవి ఉంటే రావడమో, సంతానం విషయంలో గుడ్ న్యూస్, ఇక్కడ కొద్దిపాటి పాజిటివిటీ కూడా ఉంది. సో మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా గ్రహణ శాంతి అయితే చేసుకోవాలి. గ్రహణ శాంతి కోసం ఏం చేయాలి అంటే 4వ తారీఖు ఉదయమే ఉలవలు కేజింపావు తీసుకోండి, గోధుమలు కేజింపావు తీసుకోండి, బియ్యము కేజింపావు తీసుకోండి. ఒక వెండి సర్పము యొక్క ప్రతిమ చాలా చిన్న సైజు అయినా సరిపోతుంది, వెండిది. కంచు పాత్ర ఒకటి, దాంట్లో ఆవు నెయ్యి వేయండి. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏదైనా గుడిలోకి వెళ్ళి బ్రాహ్మణునికి దానంగా ఇవ్వండి. ఈ దానము ఇవ్వడం వల్ల ఒక్కొక్క ఎలిమెంట్కి, ఒక్కొక్క పదార్థానికి గ్రహ సంబంధం అనేటువంటిది ఉంటుందండి. దానివల్ల రాబోయే రోజుల్లో రాబోయేటువంటి చిక్కులు కానీ, ప్రమాదములు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, మెరిటల్ లైఫ్లో సపరేషన్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే, మీ పర్సనల్ చార్ట్లో ఇంకా ముఖ్యమైన దోషాలు ఏవైనా ఉంటే వాటి నుంచి కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఎంతో కొంత ఈ దానాల వల్ల మీకు కలుగుతుంది. సో తప్పకుండా ఈ యొక్క గ్రహణ శాంతి అనేటువంటిది ఆచరించండి. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే కనుక పర్సనల్ చార్ట్ ద్వారా చూసి తీసుకోవడం చాలా మంచిదండి.